హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ముందుగా ఈ సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక వీడియోలోకి వెళ్ళినట్లయితే శ్రీవల్లి, వేదవతి, నర్మద, ప్రేమ మాట్లాడుకున్న మాటల గురించే ఆలోచిస్తూ ఉంటుంది. వాళ్ళందరూ నా జీవితంని నాశనం చేశారు, కానీ ధీరజ్ ప్రేమకి పెళ్లి జరిపించి ఆ విషయం మామయ్యతో చెప్పకుండా ఇన్ని రోజులు దాచిపెడతారా? చూడు, నా జీవితాన్ని నాశనం చేసిన మిమ్మల్ని ప్రశాంతంగా ఎలా ఉండనిస్తాననుకున్నారు? ఈ విషయం మావయ్యతో చెప్పేస్తాను, అప్పుడు మావయ్యే మీ సంగతి చెప్తాడు అని చెప్పి వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇంతలోనే చందు రూంలోకి వచ్చి దిండు చాప తీసుకొని బయటికి వెళ్ళి పడుకుందామని వెళ్తూ ఉంటాడు. అది చూసిన వల్లి, ఏంటి బా, ఎందుకు నన్నిలా బాధ పెడుతున్నావు? చూడు, నేను నీకోసమే అబద్ధం చెప్పాను, నన్ను అర్థం చేసుకోబా అనగానే అప్పుడు చందు, చూడు, నువ్వు నన్ను మోసం చేసింది చాలు. ఈనాడు మనము బయటి ప్రపంచానికే భార్యాభర్తలము, కానీ ఈనాడు గోడల్లో బద్ధ శత్రువులము. ఇక నువ్వు నాతో మాట్లాడడానికి వీల్లేదు, నీ మొహం చూడాలంటేనే అసహ్యంగా ఉంది అని చెప్పి చందు వల్లికి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వల్లి మాత్రం, వసై నర్మద, ప్రేమ, నా బావని నన్ను శాశ్వతంగా విడదీస్తారా? రేపు ఉదయం చూడు, మావయ్య మీ మెడ పట్టుకొని బయటి గెంటేలా నీ చేస్తాను అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే ఉదయం అవుతుంది. వల్లి నర్మద ప్రేమ వైపు కోపంగా చూస్తుంది. ఇక నర్మద వల్లి వైపు చూసి, ఏంటి వల్లి అక్క ఏదో కోపంగా చూస్తుంది, తనని చూస్తూ ఉంటే నాకేదో అనుమానంగా ఉంది అని చెప్పి వెంటనే ప్రేమతో, చూడు ప్రేమ, నిన్న మనం మాట్లాడుకున్న మాటలని వల్లి అక్క వినేసిందా ఏంటి అనగానే అప్పుడు ప్రేమ, లేదక్క, అదో తింగర్ది, అది వినడం లేదులే, అయినా అది ఇయర్ ఫోన్స్ పెట్టుకుంది కదా, ఎలా వింటుంది అని ప్రేమ అంటుంది. ఇక వల్లి వెంటనే రామరాజు కోసం వెతుకుతూ ఉంటుంది. అప్పుడు వేదవతి, ఏయ్ ఏంటి, ఆయనెందుకు నీకు అనగానే అప్పుడు వల్లి, చూడత్తయ్య, మావయ్యతో నేను కాస్త మాట్లాడాలి అనగానే అప్పుడు వేదవతి, ఏం మాట్లాడతావు? మళ్ళీ తల్లిని కాబోతున్నానని అబద్ధం చెప్పి ఇంట్లో వాళ్ళందరినీ మోసం చేస్తావా? చాలు, నువ్వు చేసిన మోసం చాలు, ఇక నువ్వు ఏమీ చెప్పొద్దు అనగానే అప్పుడు వల్లి, చూడత్తయ్య, నేను చెప్పేది వేరేది, ఆగండి అని చెప్పి ఇక వల్లి అనుకుంటూ ఉండగా ఇంతలోనే రామరాజు అక్కడికి వస్తాడు. ఇక అది చూసిన రామరాజు, అమ్మ వల్లి, ఏంటమ్మా, ఏం మాట్లాడాలి నాతో చెప్పు అనగానే అప్పుడు వల్లి, ఏంటి మావయ్య, మీరు ఇంట్లో వాళ్ళందరినీ గుడ్డిగా నమ్మి మోసపోయారు, ఆఖరికి మీరు తాళి కట్టిన నీ భార్యే నిన్ను మోసం చేసింది మావయ్య అని వల్లి అనగానే ఆ మాటలు విన్న రామరాజు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే, అమ్మ వల్లి, ఏంటమ్మా, మోసం చెయ్యడమేంటి? బుజ్జమ్మ నన్ను ఎప్పుడూ మోసం చెయ్యదు, ఇంకొకసారి బుజ్జమ్మ గురించి తప్పుగా మాట్లాడావంటే కోడలివని కూడా చూడను, మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాను అనగానే అప్పుడు వల్లి, ఏంటత్తయ్య, మీరు మావయ్యని ఏ విషయంలోనూ మోసం చెయ్యలేదా? చెప్పండి అత్తయ్య అని అంటూ ఉంటే ఇక వేదవతి తన మనసులో కంగారు పడుతూ, ఇదేంటి, నిన్న మీ మాట్లాడుకున్న మాటలన్నీ ఇది వినేసిందా? అందుకే ఆయన ముందు బయట పెట్టాలని చూస్తుందా అని కంగారు పడుతూ, ఏయ్ వల్లి, ఏం మాట్లాడుతున్నావే, నేను ఆయనని మోసం చెయ్యడమేంటి అనగానే అప్పుడు వల్లి, చూడత్తయ్య, ప్రేమ ధీరజ్ల విషయంలో, వాళ్ళ పెళ్లి విషయంలో మీరు మావయ్యని మోసం చేశారు, నాకు తెలుసు అనగానే ఇక నర్మద, ప్రేమ, ధీరజ్, వేదవతి ఒక్కసారే స్టన్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే రామరాజు, అమ్మ వల్లి, ఏం మాట్లాడుతున్నావమ్మా, ధీరజ్ విషయంలో నన్ను మోసం చేయడమేంటి అనగానే అప్పుడు వల్లి, మావయ్య, అసలు ఈ ధీరజ్, ప్రేమ ఇద్దరూ ప్రేమించుకోలేదు, పెళ్లి చేసుకోవాలనుకోలేదు, అసలు ప్రేమ కళ్యాణ్ అనే అబ్బాయిని ప్రేమించింది, పెళ్లి చేసుకోవాలనుకుంది, కానీ వాడు దీని దగ్గర ఉన్న డబ్బు నగలు చూసి దీన్ని ప్రేమించాడు, మోసం చేశాడు, డబ్బు తీసుకొని పారిపోవాలనుకున్నాడు,
దీన్ని ఇంట్లో నుంచి బయటికి తీసుకొచ్చాడు. ఒక హోటల్లో బంధించాడు. ఇక డబ్బు తీసుకొని దీన్ని వేరే వాళ్ళకి అమ్మేసి అక్కడి నుంచి పారిపోవాలని చూశాడు. కానీ ఇంతలోనే ఆ హోటల్కి వెళ్ళిన అత్తయ్య, నర్మద, ధీరజ్ ఇద్దరూ కూడా ప్రేమ ప్రేమని వాడు మోసం చేశాడని తెలుసుకొని వెంటనే అత్తయ్య మాత్రం ధీరజ్ చేత ప్రేమ మెడలో తాళి కట్టించింది. ఇష్టం లేకపోయినా ధీరజ్ ప్రేమ మెడలో తాళి కట్టాడు అని శ్రీవల్లి అంటుంది. ఆ మాటలు విన్న వేదవతి, నర్మద, ప్రేమ షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ధీరజ్, అమ్మ వల్లి, నువ్వు ఎంతో మంచిదానివి అనుకున్నాను, కానీ వాళ్ళ మీద ఇలా అబద్ధం చెప్తావని అస్సలు ఊహించుకోలేదు. చూడు, ఇంకొకసారి ఇలా అబద్ధం చెప్పావంటే అస్సలు ఊరుకోను అనగానే అప్పుడు వల్లి మాత్రం, నిజం మావయ్య, కావాలంటే అత్తయ్యనే అడగండి చెప్తుంది అనగానే ఇక రామరాజు, ఆ వేదవతి, చెప్పు, నిజం చెప్పు, వల్లి చెప్పింది నిజమా అనగానే అప్పుడు వేదవతి మాత్రం, లేదండి, ఇది అబద్ధం చెప్తుంది. ఏదో నా గురించి మనసులో పెట్టుకొని వాళ్ళ గురించి నా గురించి ఇది మీ ముందు తప్పుగా మాట్లాడుతుంది. దీని మాటలు పట్టించుకోకండి అని వేదవతి అనగానే అప్పుడు రామరాజు, బుజ్జమ్మ, అదంతా వింటుంటే నాకు ఏదో డౌట్ వస్తుంది. నిజం చెప్తావా లేదా అని చెప్పి వెంటనే రామరాజు వేదవతి చెయ్యి తీసుకొని తన తల మీద పెట్టుకొని, చెప్పు బుజ్జమ్మ, నా మీద ప్రమాణం చేసి చెప్పు అనగానే అప్పుడు వేదవతి, లేదండి, నేను ఎలాంటి తప్పు చెయ్యలేదు, మీ మీద ప్రమాణం చేయవలసిన అవసరం కూడా నాకు లేదు అని వేదవతి వెంటనే చెయ్యి తీసేస్తుంది. ఇక అది చూసిన వల్లి, చూసావా మావయ్య, నీ మీద ప్రమాణం చేసి చెప్పమని కూడా అన్నా కూడా అత్తయ్య అబద్ధం చెప్తుంది, ఒక్కసారి ఈ వీడియో చూడండి అని చెప్పి శ్రీవల్లి వెంటనే తన దగ్గర ఉన్న ఆ వీడియోని రామరాజుకి చూపిస్తుంది. ఇక అది చూసిన రామరాజు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఏంటమ్మా, ఏంటి ఈ వీడియో, ఇందులో ఏమీ లేదు కదా అనగానే ఇక వల్లి వెంటనే ఆ వీడియో తీసుకొని చూస్తూ ఉంటుంది. ఇక అది చూసిన వల్లి, ఇదేంటి, వాళ్ళు మాట్లాడుతుండగా నేను వీడియో తీశాను కదా, మరి ఇదేంటి ఇలా ఖాళీ వీడియో కనిపిస్తుందేంటి అని వల్లి అనుకుంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మద, చూసావా మావయ్య, వల్లి అక్కకి ఇంత జరిగినా బుద్ధి రాలేదు. అసలు తను మమ్మల్ని అందర్నీ బయటికి గెంటేయాలని చూస్తుంది. మీ ముందు మమ్మల్ని చాలా అవమానిస్తుంది, బాధ పెడుతుంది, మీరు మా మీద అసహ్యం కలిగేలా చేస్తుంది మావయ్య అని నర్మద అనగానే ఇక రామరాజు, చూడు వల్లి, ఇంకొకసారి వాళ్ళ మీద ఇలాంటివి ఉన్నవి లేనివి నా దగ్గర తప్పుగా చెప్పావంటే ఊరుకోను అని చెప్పి ఇక రామరాజు రూంలోకి వెళ్ళిపోతాడు. ఇక వెంటనే నర్మద, ప్రేమ, ధీరజ్, వేదవతి వల్లి చుట్టూ తిరుగుతూ ఉంటారు. అది చూసిన వల్లి, ఏంటి, ఎందుకు నా చుట్టూ తిరుగుతున్నారు అనగానే ఇక వేదవతి చాలా కోపంగా వల్లి చెంప పగలగొడుతుంది. ఏంటే, ఇంత జరిగినా కూడా నీకు బుద్ధి రాలేదా? నువ్వు చేసిన తప్పులన్నీ పక్కకు పెట్టి మేం చేసిన తప్పుల గురించి ఆయన ముందు మమ్మల్ని ఇరికించాలని చూస్తావా? నర్మద, మీ మావయ్యను పిలువు, ఇది చేసిన నాటకాన్ని బయట పెడదాము. ఇది దీని అమ్మ, ఇద్దరూ కలిసి డాక్టర్ని బ్రతిమిలాడి తల్లి కాకున్నా కూడా తల్లి అయ్యిందని మనల్నందర్నీ మోసం చేసింది. దీని విషయం మావయ్య ముందు బయట పెడితే దీని మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు అని వేదవతి అనగానే అప్పుడు వల్లి వెంటనే వేదవతి కాళ్ళు పట్టుకొని, అత్తయ్య, నన్ను క్షమించండి, ఇంకా ఎప్పుడు ఏ తప్పు చెయ్యను అంటూ ఉంటే ఇక వేదవతి, చి, నోరు ముయ్యవే, అసలు నువ్వేంటే, నీ తప్పు పక్కన పెట్టి మమ్మల్ని ఆయన ముందు ఇరికించాలని చూస్తావా? ఇప్పుడు నీ విషయం ఆయనతో చెప్తే మెడ పట్టుకొని బయటికి గెంటేస్తాడు. చూడు, ఇక నీ మాటలు ఎప్పటికీ నమ్మను, నీ గురించి మొత్తం విషయం నేను ఆయనతో చెప్పేస్తాను అని చెప్పి వేదవతి, ఏమండి, ఏమండి అని పిలుస్తూ ఉంటుంది. ఆ మాటలు విన్న రామరాజు, మళ్ళీ ఏంటి బుజ్జమ్మ, అసలు ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరుగుతుందో కూడా నాకు తెలియడం లేదు అని రామరాజు అనగానే అప్పుడు వేదవతి, ఏమండి, అసలు వల్లి గురించి మీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి అనేసరికి
అప్పుడు వల్లి, అత్తయ్య, ఏంటత్తయ్య మీరు ఇలా చేస్తున్నారు? చూడు, బిడ్డ బోయిన బాధలో నేనున్నాను. కానీ ఇప్పుడు మీరు మామయ్య ముందు నా గురించి చెప్పి ఆయనని బాధ పెట్టొద్దు. అసలు మామయ్యకి ముందే ఒకసారి హార్ట్ ఎటాక్ కూడా జరిగింది. ఇప్పుడు నా విషయం తెలిస్తే మామయ్యకి మళ్ళీ ఏదైనా జరిగే ప్రమాదం ఉంది. నేనేమీ బాధపడడం లేదత్తయ్య. మీరందరూ సంతోషంగా ఉంటే నేను కూడా సంతోషంగా ఉంటాను అని చెప్పి వల్లి అంటుంది. ఇక ఇంతలోనే రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఇక వల్లి కూడా తన రూంలోకి వెళ్తుంది. ఇక నర్మద, ప్రేమ, వేదవతి ముగ్గురు వల్లి దగ్గరికి వెళ్తారు. ఇక అది చూసిన వల్లి కంగారు పడుతూ, ఏంటి ఇక్కడికొచ్చారేంటి అనగానే అప్పుడు వేదవతి, ఏంటే మా గురించి నిజాన్ని మీ మామయ్యతో చెప్పి మమ్మల్ని బయటికి గెంటేయాలని చూస్తున్నావా అని వేదవతి అనగానే ఇంతలోనే చందు అక్కడికి వస్తాడు. అమ్మా, దీని మనసు అలాంటిదే కదమ్మా. ఇది అందర్నీ మోసం చేస్తుంది, మనసుతో ఆడుకుంటుంది, ప్రేమించిన వాళ్ళని మోసం చేసి బాధ పెడుతుంది. చూడు, ఇది చేసిన తప్పులు చాలకుండా మన గురించి ఇక నాన్న ముందు ఇంకా చులకన చేసి మాట్లాడుతుంది. తనని మనం బాధ పెడుతున్నామని, పని చేయమంటున్నామని నాన్న ముందు ఇది ఎన్నో అబద్ధాలు చెప్తుంది. చూడమ్మా, ఈ వల్లిని ఇక నేను జన్మలో క్షమించను. ఎప్పటికైనా వల్లి నా మనసులో చోటు చేసుకోలేదు. చూడు, దీన్ని నేను ఎన్నటికీ క్షమించను. వీళ్ళ పుట్టింటికి పంపించేసేయమ్మా అని చందు అనగానే అప్పుడు వేదవతి, అవునరా, ఇది ఈ ఇంట్లో ఉన్నా కూడా మనల్ని బాధ పెడుతుంది. దీనికి ఇంకా బుద్ధి రాదు. అందుకే ఈ వల్లిని వెంటనే తన పుట్టింటికి పంపించాలనుకుంటున్నాను అని వేదవతి అంటుంది. అప్పుడు చందు, అమ్మ, ఈ వల్లి ఇంట్లో నుంచి వెళ్ళిపోతే నాకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అని చెప్పి చందు అంటాడు. ఇక ఇదిలా ఉండగా వల్లి మాత్రం చాలా బాధపడుతూ ఉంటుంది. నా జీవితాన్ని నాశనం చేసిన ఆ నర్మదని ఎప్పటికీ ప్రశాంతంగా ఉండనివ్వను. సాగర్కి, నర్మదకి ఏదో విధంగా నేను మధ్య శాశ్వతంగా దూరం చేస్తాను అని చెప్పి వల్లి అనుకుంటూ ఉండగా ఇక ఇంతలోనే వల్లి ఆలోచిస్తూ ఉంటుంది. రామరాజు ఒంటరిగా అవపడడం చూసిన వల్లి, ఇప్పుడు మావయ్యకి నిజం చెప్పేస్తాను అని చెప్పి ఇక వల్లి వెంటనే రామరాజు దగ్గరికి వెళ్ళి, మావయ్య, నీ మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, అసలు అత్తయ్య, నర్మద, ధీరజ్, ప్రేమ కలిసి మనందర్నీ మోసం చేశారు మావయ్య. నిజంగానే ప్రేమ, ధీరజులు ప్రేమించుకోలేదు మావయ్య అని వెంటనే వల్లి కళ్యాణ్ ఫోటో రామరాజుకు చూపిస్తుంది. ఇక అది చూసిన రామరాజు స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. ఇక వెంటనే, ఏంటమ్మా, ఏంటి ఫోటో అనేసరికి ఇక వల్లి మాత్రం, అవును మావయ్య, ఒక్కసారి మీరు ఈ ఫోటోలో ఉన్న అబ్బాయిని కలిస్తే వల్లి గురించి ప్రేమ గురించి నిజం తెలుస్తుంది మావయ్య అనగానే ఇక రామరాజు, సరేనమ్మా, నువ్వు చెప్పిన మాటలు నమ్ముతున్నాను. రేపు ఉదయాన్నే ఈ కళ్యాణ్ అనే అబ్బాయి ఎక్కడ ఉంటాడో తెలుసుకుంటాను, ఆడి ద్వారా నిజం తెలుసుకుంటాను అని చెప్పి రామరాజు వెంటనే ప్రేమ, కళ్యాణ్ ఫోటో చూసి షాక్ అవుతాడు. చూడమ్మా, నువ్వు చెప్పినట్టు ఈ కళ్యాణ్ గురించి మొత్తం నిజం తెలుసుకుంటాను అని చెప్పి ఇక వెంటనే రామరాజు ఆ ఫోటో తీసుకొని ప్రేమ చదివిన కాలేజ్ దగ్గరికి వెళ్తాడు. ఇక అక్కడికి వెళ్ళి కళ్యాణ్ ఫోటో చూపిస్తే, చూడండి, ఇతను ఎక్కడ ఉంటాడు, ఇతను ఎవరో మీకు తెలుసా అని అడుగుతూ ఉంటాడు. ఇక ఇంతలోనే అక్కడ కొంతమంది, చూడండి, ఇతను మాకు సీనియర్, ఇతను ప్రేమ ఇద్దరు ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకోవాలనుకున్నారు. కానీ ఇంతలోనే వీడు ప్రేమ డబ్బు చూసి తనని మోసం చేసి ప్రేమని మోసం చేసి వెళ్ళిపోయాడు అని చెప్పగానే ఇక రామరాజు ఒక్కసారి స్టన్ అయిపోయి చూస్తూ ఉంటాడు. అంటే వల్లి చెప్పింది నిజమే, కానీ బుజ్జమ్మ, నర్మద, ధీరజ్, ప్రేమ అందరూ కూడా ఈ విషయం నా దగ్గర దాచిపెట్టి నన్ను మోసం చేశారా అని చెప్పి రామరాజు చాలా కోపంగా ఇంటికి వస్తాడు. ఇక అక్కడికి వచ్చి బుజ్జమ్మ అని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు విన్న వేదవతి, నర్మద, ప్రేమ అందరూ కూడా బయటికి వస్తారు. ఇక వేదవతి, ఏంటండి, ఏం జరిగింది, ఎందుకంత కోపంగా ఉన్నారు అనగానే అప్పుడు రామరాజు, చూడు బుజ్జమ్మ,
నువ్వు చెప్పింది నిజమేనా? ధీరజ్ ప్రేమించుకున్నారా? పెళ్లి చేసుకోవాలనుకున్నారా? చెప్పు అనగానే ఇక వేదవతి అంటే ఈయనకి నిజం తెలిసిపోయిందా అని కంగారు పడుతూ ఉంటుంది. అప్పుడు నర్మద, అదేంటి మావయ్య అలా మాట్లాడుతున్నారు? ధీరజ్ ప్రేమించుకున్నారు, పెళ్లి చేసుకున్నారు, వాళ్ళిప్పుడు ఎంత సంతోషంగా ఉంటున్నారో మీరే చూస్తున్నారు కదా అనగానే అప్పుడు రామరాజు అంటే మరి ఈ ఫోటోలో ఉన్నది ఎవరు అని చెప్పి రామరాజు కళ్యాణ్ దిగిన ఫోటోని ఇక వాళ్ళకి చూపిస్తాడు. అది చూసిన వాళ్ళు ఒక్కసారే షాక్ అయిపోయి చూస్తూ ఉంటారు. ఇక వెంటనే ధీరజ్ రామరాజుతో, చూడు నానా, కళ్యాణ్ ప్రేమించుకున్న మాట నిజమే, కానీ వాడు మోసం చేసి ప్రేమ జీవితాన్ని నాశనం చెయ్యాలని చూశాడు. అందుకే నేను ఆ సమయంలో అక్కడ ఉండి ప్రేమ మెడలో తాళి కట్టి ప్రేమని కాపాడాను. ఒక ఆడపిల్ల జీవితాన్ని కాపాడడం తప్ప నానా? వాడు ప్రేమని మోసం చేశాడు. ఆ టైంలో ప్రేమని పోలీసులు అరెస్టు చెయ్యాలనుకున్నారు. కానీ ఒక ఆడపిల్ల జీవితం అలా నాశనమైపోతూ ఉంటే చూస్తూ ఊరుకోలేక నేను ప్రేమ మెడలో తాళి కట్టాను నానా అని చెప్పి ఇక ధీరజ్ జరిగిన విషయం మొత్తం కూడా రామరాజుకు చెప్తాడు. ఇక దాంతో రామరాజు, ఒరే ధీరజ్, నీ గురించి ప్రేమ గురించి తప్పుగా ఆలోచించాను. ఈ వల్లి మాటలు విని మిమ్మల్ని బాధ పెట్టాలని చూశాను, నన్ను క్షమించు అని చెప్పి రామరాజు అనగానే అప్పుడు వేదవతి వల్లి దగ్గరికి వచ్చి వల్లి చెంప పగలగొడుతుంది. చి, నీకు ఎంత చెప్పినా బుద్ధి రాదు. కానీ ఇప్పుడు నువ్వు ధీరజ్ ప్రేమల పెళ్లి గురించి ఆయన ముందు బయటపెట్టి మంచి పని చేశావు. ఎప్పటికైనా ఈ విషయం ఆయనకి తెలియాల్సిందే. కానీ ఇప్పుడు తెలిసినందుకు చాలా సంతోషంగా ఉంది అని వేదవతి అంటూ ఉంటుంది. ఇక ఇంతలోనే నర్మద, చూడండి మామయ్య, ఈ వల్లి మనందర్నీ మోసం చేస్తుంది. ఏదో ఒకరోజు వల్లి నిజస్వరూపం నీ ముందు బయట పెడతాను. అప్పుడు వల్లిని మెడపట్టుకొని బయటి గెంటేసే రోజు తొందరలోనే వస్తుంది అని నర్మద అనగానే ఆ మాటలు విన్న సిరివల్లి మాత్రం చాలా కంగారు పడుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక ఇదేంటి, వాళ్ళందరినీ మామయ్య ముందు నిజం బయటపెట్టి మెడపట్టుకొని బయటి గెంటేయాలని చూశాను. కానీ మామయ్యకి ధీరజ్ గురించి నిజం తెలిసిపోయింది. వాళ్ళని క్షమించి మామయ్యే నాకు వార్నింగ్ ఇచ్చాడు అని చెప్పి శ్రీవల్లి అనుకుంటూ ఉంటుంది. ఈ విధంగా ధీరజుల పెళ్లి గురించి నిజాన్ని బయటపెట్టి వేదవతిని బయటి గెంటేయాలని చూసిన శ్రీవల్లికి దిమ్మ తిరిగే షాక్ ఇచ్చిన నర్మద ప్రేమ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.